సాధారణంగా చలికాలం కాబట్టి వెచ్చదనం కోసం భోగి మంటలు వేస్తారని అందరూ భావిస్తారు. కానీ ఇది వెచ్చదనం కోసం మాత్రమే కాదు, ఆరోగ్యం కోసం కూడా. ధనుర్మాసం నేలంతా ఇంటి ముందు పెట్టిన గొబ్బెమ్మలను పిడకలుగా చేస్తారు. వాటినే ఈ భోగి మంటలలో వాడతారు. ఆవు పేడతో చేసిన పిడకలని కాల్చడం వల్ల గాలి శుద్ధవుతుంది. సూక్ష్మ క్రిములు నశించి ఆక్సిజన్ గాలిలోకి అధికంగా విడుదలవుతుంది. దీనిని పీల్చడం ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే ఈ భోగికి సంబంధించి ప్రజలు ఏ విధంగా జరుపుకుంటున్నారు, పూర్తి సమాచారం తెలియజేయడానికి మా ప్రతినిధి కూకట్పల్లి ఫోరం మాల్ నుంచి కిరణ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. కిరణ్, ఎలా జరుగుతోంది సంక్రాంతి సందడి? ఎస్సీలో మనం ఇక్కడ చూసినట్లయితే ఇప్పటికే సంక్రాంతి వేడుకలు అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నట్టుగా తెలిసింది. పల్లెటూరు వాతావరణాన్ని తలకించే విధంగా ఇక్కడ మొత్తం కూడా అన్ని ఏర్పాట్లు అయితే చేశారు. ప్రతి ఒక్కరు కూడా ఈ పల్లెటూరు వాతావరణంలో పండుగలు జరుపుకునే విధంగా ప్రణాళికలు అయితే చేశారు. రకరకాల ఆటలు విన్యాసాలతో ఇక్కడ ఎంతో ఆనందంగా జరుపుకుంటున్నారు. సోదెమ్మ చెప్తానంటూ సోదెమ్మ అంటూ మరి భోగిపళ్ళు పోసుకునే విధంగా, అంటే సంక్రాంతి పండుగ ప్రత్యేకంగా భోగిపళ్ళు అయితే పోసుకుంటారు. మరి చిన్నపిల్లలకు భోగిపళ్ళు పోస్తే ఎంతో మంచిది అంటూ కూడా భావిస్తుంటారు. మరి అందులో భాగంగానే భోగిపళ్ళు పోయడానికి కూడా అంతా సిద్ధం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. వెనకాల కొండపల్లి బొమ్మలు ప్రత్యేకంగా నిలిచినున్నాయి. సంక్రాంతి పండుగ స్పెషల్ అయిన కొండపల్లి బొమ్మల్ని కూడా ప్రత్యేకంగా చూపిస్తున్నారు. మరో పక్క అవతల సోదమ్మ సోది చెప్తానంటూ సోది చెప్పే విధంగా ఒక సోదమ్మను తయారు చేసి సోదమ్మను అయితే కూర్చోబెట్టారు. మొత్తంగా పల్లెటూరు వాతావరణాన్ని ఇక్కడ చూపించే విధంగా అన్ని ఏర్పాట్లు అయితే ఇక్కడ స్థానికంగా మలేషియన్ టౌన్షిప్ వాళ్ళు అయితే ఏర్పాటు చేసుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరో పక్క అక్కడ మొత్తం పూర్తిగా బొబ్బెమ్మలతో అలంకరించడంతో పాటు ప్రతి ఒక్కరు కూడా చిన్న పెద్ద అందరూ కూడా కలిసి వచ్చి ఇక్కడ పండుగ వాతావరణం అయితే జరుపుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక్కడ చూసినట్లయితే పిడకలు, అంటే పురాతన కాలమైన పిడకలు, గుడిసె అండ్ గొబ్బెమ్మలు అంటే ఏం చేస్తారు, ఎలా చేస్తారు, ఏంటి సంక్రాంతి పండుగకి స్పెషల్ ఏంటి అనే విషయంపై కూడా పూర్తి అవగాహన అయితే కల్పిస్తున్నారు. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా గుడిసెలో కూర్చొని వాళ్ళ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ప్రతి ఒక్కరు కూడా సంక్రాంతి పండుగను అయితే జరుపుకునే పరిస్థితి కనిపిస్తుంది. సంక్రాంతి పండుగ ఎలా అనిపిస్తుంది? చాలా చక్కగా చేసుకుంటున్నామండి. అంటే మేము మా ఊర్లని మిస్ అవుతున్నాము అనే ఆలోచన కూడా మాకు రావట్లేదు అసలు. ఇక్కడ మా కమిటీ వాళ్ళందరూ ఇక్కడ పల్లెటూరు వాతావరణాన్ని క్రియేట్ చేశారు. తిరగలి చూస్తున్నారు కదా, గుడిసే, తిరగలి, గొబ్బెమ్మలు, కట్టెలు పొయ్యి, అక్కడ సోదమ్మ సోది చెప్తుంది. చిన్నప్పుడు మనం ఆడుకున్న ఆటలు, వీడియో గేమ్లకి ఫోన్లకే పరిమితమైన పిల్లలకి మన చిన్నప్పుడు మనం ఆడుకున్న ఆటలన్నీ కూడా ఇక్కడ తొక్కుడు బిల్ల, కర్రా బిల్ల ఇవన్నీ కూడా ఆడి మేము చూపిస్తున్నాం పిల్లలకి. అంటే ఇప్పటికే ప్రతి ఒక్కరు గుడిసెలో ఎలా అయితే ఈ రోల్తో ఏమైతే చేస్తారో పిండి వంటలు, తిరిగళ్లతో పిండి వంటలు చేసే విధానాన్ని కూడా ఇక్కడ చూపిస్తున్నారు. మరి ఇక్కడ ఎలా అనిపిస్తుంది సంక్రాంతి పండుగ ఈసారి? మేము అచ్చం పల్లెటూరి వాతావరణం క్రియేట్ చేసేటట్టుగా ఇక్కడ మీరు చూస్తున్నారు. మా వస్త్రధారణ నుంచి మొత్తం ఇక్కడ గుడిసె సెటప్ గానీ, తిరగలి, పెసరపప్పు, ఇది నలుగు పిండి అండి. ఇప్పుడు పండుగకి అందరూ నలుగు స్నానం చేయడానికి నలుగు పిండి. సో మొత్తం పండుగ వాతావరణం సృష్టించుకుని మేమే సిటీలో ఒక పండుగ వాతావరణం క్రియేట్ చేసుకుని అందరం కలిపి ఎంతో సంతోషంగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. భోగి అంటే పాత సామాన్లు వేయాలంటారండి. పాత సామాన్లు కాదు, మనలో ఉన్న పాత ఎప్పుడు కూడా పాత అనేది మనలో ఉన్న ఒక చెడు గుణాలు గాని, ఒక ద్వేషము, అలాంటివన్నీ కూడా అందులో పడేసి ఒక నూతన విధానమైన జీవితాన్ని మనం భోగి రోజు స్టార్ట్ చేయాలని సింబాలిక్ గా భోగి మంటలు వేసుకుని ఇలా పల్లెటూరు వాతావరణం సృష్టించుకున్నాం అండి. మీ అందరికీ కూడా HMTV ప్రేక్షకులందరికీ కూడా భోగి శుభాకాంక్షలు. ఇప్పటికే సంక్రాంతి వేడుకలు అయితే అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాము. రేగి పండ్లు వేస్తూ భోగి పండ్లతో ప్రత్యేకంగా ఏర్పాట్లు అయితే చేశారు కాబట్టి మరి అందులో భాగంగానే సంక్రాంతి పండుగ అంబరాన్ని అంటే విధంగా ప్రణాళికలు అయితే ఇక్కడ మలేషియన్ టౌన్షిప్ వాళ్ళు అయితే ఏర్పాటు చేసుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. శిల్ప.